బ్రైడన్ కర్స్ రీసెంట్లీ ఈ ప్లేయర్ నేమ్ ని చాలా మంది వినే ఉంటారు. ఇతను ఒక ఇంగ్లాండ్ పేస్ ఆల్రౌండర్. రీసెంట్లీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ లో ఇతను బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశాడు. అయితే ఇతను ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజ్ కి ఆడుతున్నాడు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎస్, సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ ఆప్షన్ లో SRH టీమ్ ఇతన్ని 1 crore రూపీస్ కి బై చేశారు. అయితే ఫ్యూ డేస్ ముందు వరకు ఇతను ఒక జస్ట్ నార్మల్ ప్లేయర్. బట్ రీసెంట్లీ ఇతను చూపించిన ఇంపాక్ట్ తో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఇతని పైన చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. మరి బ్రైడన్ కర్స్ చపాక్ లో జరిగిన సెకండ్ T20 మ్యాచ్ లో అతను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిస్ప్లే తో అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. ఇతను బాగా పర్ఫామ్ చేస్తే ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మాత్రమే ఇతని గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఇతని గురించి మాట్లాడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ బ్రైడన్ కర్స్ IPL 2025 ఆడుతున్నాడు. ఆల్సో ఇతను ఇంతవరకు IPL ఆడలేదు. దట్ IPL కు ముందు ఇండియాలో ఎగనెస్ట్ ఇండియా పైన ఇంత బాగా పర్ఫామ్ చేస్తే సో ఈ ప్లేయర్ IPL లో ఎలా ఆడతాడు అని ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక అతని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్లీ ఇంగ్లాండ్ టీమ్ కి నెంబర్ 8 లో బ్యాటింగ్ కి వచ్చి జస్ట్ 17 బాల్స్ లోనే 31 రన్స్ క్విక్ ఫైర్ నాక్ ఆడాడు. దీంట్లో 3 సిక్సర్స్, ఒక బౌండరీ ఉంది. మరి బ్యాటింగ్ లో ఎంతటి డిస్ట్రాక్షన్ చూపించాడు, అట్ ద సేమ్ టైం బౌలింగ్ లోను అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 4 ఓవర్స్ వెలివేస్తే దాంట్లో 29 రన్స్ ఇచ్చి ఏకంగా 3 వికెట్స్ తీసుకున్నాడు. దట్ టు ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అండ్ ధ్రువ్ జోరెల్ ఇలాంటి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. మరి చప్పక్ లాంటి ఒక స్పిన్నింగ్ టఫ్ కండిషన్స్ అండ్ హై ప్రెజర్ సిచ్యువేషన్ లో ఒక పేసర్ ఎలా పర్ఫామ్ చేయడం అంటే అది ఈజీ థింగ్ అయితే కాదు. బ్రైడన్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇతన్ని సన్ రైజర్స్ టీమ్ లో ఒక కీ ఆల్రౌండర్ గా చూడడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కరెంట్లీ సన్ రైజర్స్ టీమ్ కి నంబర్ 7 పొజిషన్ లో ఎవరు ఆడతారని కొంతవరకు డౌట్ అయితే ఉంది. షూర్లీ బ్రైడన్ కర్స్ ఈ పొజిషన్ లో వాల్యూ యాడ్ చేయగలడు. ఇతనికి డౌన్ ది ఫినిషింగ్ లో పవర్ హిట్టింగ్ చేసే కేపబుల్ ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లోను మిగతా బ్యాటర్స్ అంతా కొలాప్స్ అవుతున్నప్పుడు ఇతను ఒక్కడే పర్ఫామ్ చేశాడు. అదర్వైజ్ ఇతని బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కన్సిస్టెంట్లీ 140+ స్పీడ్ తో బౌలింగ్ చేస్తాడు అండ్ బాల్ ని మూవ్ చేసే ఎబిలిటీ ఉంది. ఈవెన్ మిడిల్ ఓవర్స్ లోను ఇతను చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఇతని బౌలింగ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ లైక్ కట్టర్స్, స్లోవర్ బాల్స్ అండ్ షార్ట్ డెలివరీస్ ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం. వెరీ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. మరి సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపిస్తారా అంటే కరెంట్లీ సన్ రైజర్స్ టీమ్ దగ్గర ముగ్గురు ఫ్రంట్ అండ్ పేసర్స్ లైక్ మహమ్మద్ షమి, పాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ షమి పవర్ ప్లే లో బౌలింగ్ చేయగా హర్షల్ పటేల్ డెత్ లో ఉంటారు. మరి వీళ్ళకి మిడిల్ ఓవర్స్ లో గేమ్ పేస్ ని కంట్రోల్ చేయడానికి పాట్ కమిన్స్ తో పాటు మరో క్వాలిటీ బౌలర్ కావాలి. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర రాహుల్ చహర్ అండ్ అడమ్ జంపా ఇలాంటి స్పిన్నర్స్ ఉన్నప్పటికీ మరి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకొని అపోనెంట్ టీం పైన ప్రెజర్ పెట్టాలి అంటే సో డెఫినెట్లీ బ్రైడన్ కర్స్ లాంటి ఒక క్వాలిటీ బౌలర్ కావాలి. వీళ్ళు 4 పేసర్స్ తో వెళ్ళడం కొత్త ఏమీ కాదు. ఈవెన్ లాస్ట్ సీజన్ లోను వీళ్ళు కొన్ని మ్యాచెస్ లో 5 పేసర్స్ తో ఆడారు. మరి బ్రైడన్ కర్స్ టీమ్ లో ఉంటే డెఫినెట్లీ సన్ రైజర్స్ టీమ్ కి బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఒక అడ్వాంటేజ్ గా మారతాడు. ఇతన్ని రాబోయే సీజన్ లో ఒక సూపర్ స్టార్ గా చూడడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ వరల్డ్ వీడియో. బ్రైడన్ కర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో 365 డేస్ IPL పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు IPL ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.